నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 22 ఫిబ్రవరి 2025 శనివారం నాటి దిన పంచాంగం ప్రకారము క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:42 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:16 వరకు. అయితే ఈ రోజు తిథి నవమి మధ్యాహ్నం 1:15 వరకు, తరువాత దశమి త్రిధి ప్రవేశము. అయితే ఈ రోజు నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము సాయంత్రం 5:28 వరకు, తరువాత మూలా నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జ్యం కనుక చూస్తున్నట్టయితే రాత్రి 2:01 నుంచి తెల్లవారుజామున 3:41 వరకు, తరువాత దుర్ముహూర్త సమయము ఉదయం 8:15 నుంచి ఉదయం 9:01 వరకు, రాహుకాల సమయము ఉదయం 9:36 నుంచి ఉదయం 11:02 వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 1:56 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:06 నుంచి తెల్లవారి 5:54 వరకు, అమృత గడియలు ఉదయం 8:12 నుంచి ఉదయం 9:56 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 22 ఫిబ్రవరి 2025 దిన పంచాంగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహాల యొక్క స్థితి వీరి మీద ఎలా ఉండబోతోంది, ఎటువంటి ప్రభావం చూపించబోతోంది, ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ గ్రహాలు ఇవ్వబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు కర్కాటక రాశిలో గమనం చేస్తున్నాడు. శుక్రుడు శని గ్రహ సంయోగం జరుగుతోంది. లాభదాయకమైన మార్పులను ఇవ్వబోతున్నారు. అయితే గురువు యొక్క ప్రభావం విద్యార్థులకు ఉపాధి మార్గాల్లో మంచి అవకాశము ఇవ్వబోతున్నారు. అయితే కుజుడు రాహు సంయోగం వల్ల కొంత ఒత్తిడి అశాంతి ఏర్పడబోతోంది. ఈ యొక్క ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల్లో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే పరిగణలోకి ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే విద్యార్థులకు పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. దీంతో పాటుగా విదేశాలు వెళ్లే అవకాశాలను కూడా దక్కించుకుంటారు. అయితే ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి వస్తుంది. కొంతమందికి మద్దతు సపోర్టు లభిస్తుంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాభదాయకమైన ఒప్పందాలకు ఈ రోజు మంచి రోజు. పెట్టుబడులకు మాత్రం ఈ రోజు వెళ్ళకండి. వ్యవసాయదారులకు పంటకు అనుకూలమైన వాతావరణం ఈ రోజు ఉండబోతోంది. ఆరోగ్యం చూసినట్టయితే మానసిక ఒత్తిడి స్ట్రెస్ కి గురయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగం కనుక చూసుకున్నట్టయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కానీ ప్రాజెక్టులు మాత్రము మీ దాకా వచ్చి మళ్ళా వెనక్కి మళ్ళీ అవకాశం కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ తగ్గే ప్రయత్నం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కళలు సినీ రంగం వాళ్ళకి గుర్తింపు పెరుగుతుంది, కానీ ఆదాయం పెరిగే పరిస్థితి గోచరించట్లేదు. క్రీడాకారులు విజయం సాధిస్తారు. హస్తకళల వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, కానీ కస్టమర్స్ ని కాపాడుకునే ప్రయత్నం చేసుకోండి. కాంట్రాక్టుదారులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. టెండర్లు వేసుకోవడానికి ఈ రోజు చక్కని అనువైన రోజు. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని అభిషేకం చేసుకున్నట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అగ్రశ్రేణిలో ఫలితాలు సాధిస్తారు. ర్యాంకులు కొడతారు. విదేశాలు వెళ్లేందుకు వర్తమానాలు మీకు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులకు మాత్రము ఈ రోజు చాలా చక్కని రోజు. వెంటనే పెట్టేసుకోండి. వ్యాపార విస్తరణకు మాత్రము ఒక రోజు ఆగండి. వ్యవసాయదారులకు అద్భుతమైన దిగుబడి వస్తుంది. ధర కూడా పలికే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మోకాళ్ళకు సంబంధించి, వెన్నుకు సంబంధించి, ఎముకలకు సంబంధించి, లెగమెంట్స్కు సంబంధించినటువంటి చిన్న చిన్న కొంతమందికి పెద్ద పెద్ద అనారోగ్య సూచనలతో పాటు కొంతమందికి ఆపరేషన్ల దాకా తీసుకువెళ్లే పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ వాతావరణం చూసినట్టయితే
సంతోషకరమైన రోజు. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్టులు పిలిచి మరీ వచ్చే అవకాశం కనబడుతోంది. తద్వారా మీకు మంచి లాభం కలిగే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన పరిస్థితి ఈరోజు కనబడుతోంది. కళల రంగంలో ఉన్న వారికి సక్సెస్ ఉంటుందే తప్ప పారితోషికం కానీ, అవకాశాలు కానీ ఈరోజు కనపట్టలేదు. హస్తకళల వాళ్ళకి మార్కెట్‌లో బలమైన స్థానం సంపాదించాలి అంటే చాలా పోటీ అనేది పెరిగే అవకాశం కనబడుతోంది. తట్టుకుని నిలబడే శక్తిని మీరు పొందుకోవాలి. కాంట్రాక్టుదారులకు విజయవంతమైన ఒప్పందాలు కలిగే అవకాశం ఈరోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసి స్వామివారికి ఇష్టమైన పదార్థాన్ని ఇవ్వడంతో పాటుగా మీ పేరు మీద కనుక అర్చన చేయించుకున్నట్టయితే ఏవైనా గ్రహ సంబంధిత దోషాలు పోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చాలా కష్టపడితేనే తప్ప మీరు ఏదీ సాధించలేని పరిస్థితి. ఇతర వ్యాపకాలు తగ్గించుకొని మీ గోల్స్‌ని సాధించే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. ఒత్తిడిని, స్ట్రెస్‌ని మేనేజ్ చేసే పరిస్థితి చూసుకోండి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం కాదు కాబట్టి పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. వ్యవసాయదారులకు మిశ్రమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్తగా ఏది స్టార్ట్ చేయకండి. ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే కొన్ని సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు, అనుమానాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో చూసినట్టయితే ఎంప్లాయీస్‌కి విపరీతమైన పని ఒత్తిడి పెరిగి కొంతమంది మానేద్దామనే పరిస్థితికి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు అప్రమత్తంగా వ్యవహరించాలి. గోప్యతను పాటించుకోండి. కళలు, సినీ రంగం వాళ్ళకి సాధారణమైన పరిస్థితి కనబడుతోంది. ప్రత్యేకంగా పెద్దగా ఏమీ ఈ రోజు లేదు. క్రీడాకారులు శ్రమించాలి. పతకాలైతే మీ చేతికి వచ్చే అవకాశం కనబట్టలేదు. హస్తకళలకు మార్కెట్ మందకొడిగా ఉంటుంది. మీకు లాభాలైతే వచ్చే అవకాశం ఈ రోజు కనపట్టలేదు. మీకు చెప్పదగిన పరిహారము వినాయకుడిని పూజించండి. వినాయక ఆలయ దర్శనం చేసుకొని మీ యొక్క అడ్డంకి గాని, ఆటంకి గాని, కష్టాన్ని కానీ ఆ స్వామివారికి విన్నవించుకొని మోదకాలను నైవేద్యంగా పెట్టండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.